ఇప్పుడు మాట్లాడబోతున్న ఫండ్స్ ఒకప్పుడు మేము డబ్బులు పెడితే మాకు మంచి లాభాలు ఇచ్చిన ఫండ్స్. నేను చెప్పిన సబ్జెక్ట్ ప్రాపర్ గా అర్థమైన వ్యక్తి ఫ్యూచర్ లో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ లో స్టాక్ మార్కెట్ రిటర్న్స్ కంటే మనం మాట్లాడుకునే సూపర్ ఫండ్స్ ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించగలడు. అది మార్కెట్ వోలటాలిటీకి సంబంధం లేకుండా. స్టాక్ మార్కెట్ లో ఎస్ఐపి చేస్తుంటారు కదా, లార్జ్ క్యాప్ ఫండ్స్ లాస్ట్ 1 year లో ఇచ్చిన రిటర్న్స్ ఇవి 7%, 8% దగ్గరగా రిటర్న్స్ ఇచ్చాయి. తక్కువేం కాదు. కానీ స్టాక్ మార్కెట్ తో సంబంధమే లేని ఒక స్పెషల్ కేటగిరీ సూపర్ ఫండ్స్ మాత్రం నియర్లీ 11% మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ కూడా రిటర్న్స్ ని డెలివర్ చేశాయి. వీటిని ప్రాపర్ గా అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేయగలిగితే ఇప్పుడు కాదు ఫ్యూచర్ లో మీకు చాలా సందర్భాల్లో స్టాక్ మార్కెట్ ని బీట్ చేసే రిటర్న్స్ రిస్క్ తక్కువగా మీకు లభిస్తాయి. దీనికి కావాల్సింది మీకు కొంత నాలెడ్జ్ మాత్రమే. అలాగే మీరు ఓవర్ నైట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ అని డిఫరెంట్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి, డెట్ ఫండ్స్ గురించి వినే ఉంటారు కదా. దీని రిలేటెడ్ గా లాభాలు ఏంటి, టాక్సేషన్ ఏంటి, అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటి, రిస్క్ ఏంటి, వీటి గురించి కూడా మాట్లాడుకుని వాళ్ళ వీడియోని ఎండ్ చేద్దాం. ఫ్రెండ్స్, మన సంపాదనని సడన్ గా మనం పెంచేలేం. కానీ సంపాదిస్తున్న దాన్ని రాంగ్ ప్రొడక్ట్స్ లో కాకుండా రైట్ ప్రొడక్ట్స్ లో పెట్టుకుంటే 10,000 వచ్చే దగ్గర 15,000 వస్తుంది, 20,000 వచ్చే దగ్గర 30,000 వస్తుంది. అలా వచ్చే ఎక్స్ట్రా డబ్బులు ఉంది చూసారా, అది ఓవర్ ద పీరియడ్ కాంపౌండ్ అవుతూ వెళ్తే అదే మనకు లక్షల్లో మారుతుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒక 10th క్లాస్ పిల్లాడికి ఎలా అయితే చెప్పాలో, తనకి ఏమీ తెలియదు కదా, అర్థమయ్యేలాగా సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, గవర్నమెంట్ స్కీమ్స్, ఈపీఎఫ్, పీపీఎఫ్, ఈ స్కీమ్స్ అన్నిటి రిలేటెడ్ గా మోస్ట్లీ మన వాళ్ళకి ఐడియా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే వాటిల్లో 1,000 రూపాయల నుంచి 1 కోటి, 10 కోట్లు, 100 కోట్ల వరకు కూడా మీరు డబ్బులు పెట్టుకోవచ్చు. బ్యాంక్ లో ఉంచేదానికంటే అధిక వడ్డీని పొందొచ్చు, ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని చూస్తుంటారు కదా, చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్. ఇప్పటి వరకు నాకు ఇలాంటి టాపిక్స్ రిలేటెడ్ ఇంత సింప్లిఫైడ్ గా ఎవరు చెప్పలేదు. లైవ్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్, ట్యాక్స్ రిలేటెడ్ గా అండ్ ఇంత డీప్ గా దీని రిలేటెడ్ గా నేను ఎక్కడ కంటెంట్ ని చూడలేదని మీకు అనిపించిన పాయింట్ లోనే, స్టార్టింగ్ ఇప్పుడు కాదు అనిపించిన పాయింట్ లోనే తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అలాగే నాకు మీ రిస్క్ గురించి తెలుసుకోవాలని ఉంది. మీరు స్టాక్స్ లో ఎక్కువ డబ్బులు పెట్టడానికి ఇష్టపడతారా, మ్యూచువల్ ఫండ్స్ లోనా? ఒకవేళ అలా పెడుతుంటే మీరు ఏ స్టాక్స్ లో పెట్టారు ఆర్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టారు అనేది కూడా చెప్తారా? నాకు మీ అలొకేషన్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఆర్ మీ రిస్క్ ఎటువైపు టిల్ట్ అయింది, ఎటు పక్క బెండ్ అవుతుంది అన్నది నాకు అర్థమవుతుంది. సో దట్ ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కమింగ్ టైమ్స్ లో షేర్ చేయడానికి కూడా మాకు అండ్ మన టీమ్ కి యూజ్ అవుతుంది. వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడాలి. మీకు చాలా సార్లు అనిపించి మీరు బాగా కనెక్ట్ అయిన ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేద్దాం. బ్యాంక్ మన డబ్బుల మీద, సేవింగ్స్ అకౌంట్ మీద ఎంత వడ్డీ ఇస్తుంది? ఎస్బీఐ తీసుకుందాం, 2.5% వడ్డీ. అదే డబ్బుల్ని వాళ్ళు చాలా తక్కువ రిస్క్ కే హోమ్ లోన్ రిలేటెడ్ గా చూసినా 9-10% వడ్డీని పొందుతున్నారా? గోల్డ్ లోన్ రిలేటెడ్ గా చూసినా 9-10% వడ్డీ వస్తుందా? అలాంటిది కొంత రిస్క్ ఎక్కువ తీసుకుని పర్సనల్ లోన్స్ కానీ, క్రెడిట్ కార్డు మీద వాళ్ళు వేసే వడ్డీ కానీ 15%, 40% వరకు కూడా వెళ్ళిపోతుంది. మరి మనకిస్తున్నదేమో 2.5%, 2.5% ఇంట్రెస్ట్. ఏంటి బ్యాంక్స్ చేస్తున్న దారుణం అని మనం అనుకునే ముందు బ్యాంక్స్ ఇక్కడ తీసుకుంటున్న రిస్క్ ను కూడా మనం అర్థం చేసుకోవాలి. బ్యాంక్స్ కి ఎవరికి లోన్ ఇచ్చినా 5 టైప్ ఆఫ్ రిస్క్లు ఉంటాయి. ఫస్ట్ ది క్యాష్ ఫ్లో రిస్క్. అలా లోన్ తీసుకునే వ్యక్తి సకాలంలో తనకి డబ్బులు రాక తిరిగి లోన్ కి ఈఎంఐలు చెల్లించలేకపోతే బ్యాంకు రిస్క్. అసలుకే డబ్బులు లేదు, డిఫాల్ట్ అయిపోయాడు, బ్యాంకు రిస్క్. ఎకానమీలో వడ్డీ రేట్లను ఆర్బీఐ వాళ్ళు తగ్గించారు, ఎస్బీఐ వాళ్ళు ఇమీడియట్ గా లోన్ కి వడ్డీ రేట్లను తగ్గించాలి. సో వడ్డీ రేట్లు తగ్గితే బ్యాంక్ ఇది పాస్ చేసినప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ వస్తుంది. తీసుకుంటున్నప్పుడు క్రెడిట్ స్కోర్ బానే ఉంది, కానీ తీసుకున్న క్రెడిట్ స్కోర్ పడిపోయింది. క్రెడిట్ స్కోర్ బాగుంది కదా అని తక్కువ రేట్ గా వడ్డీకి లోన్ ఇచ్చేస్తుంటారు, బట్ పడిపోయింది కదా అని పెంచలేరు కదా, అది రిస్క్. ఫైనల్లీ అసెట్ రిస్క్. ఇది చాలా ఇంపార్టెంట్. గోల్డ్ లోన్ మీరు తీసుకున్నారు, ఆ గోల్డ్ రేట్ అమాంతం 50% పడిపోయింది అనుకోండి, ఆర్ మీరు రియల్ ఎస్టేట్ ఒక ప్రాపర్టీని తీసుకున్నారు, అక్కడ అమాంతం ధరలు పడిపోయాయి అనుకోండి. ఇలా జరగదు, బట్ జరిగే పాసిబిలిటీ కూడా ఉంది కదా. దాన్ని ఒక వాల్యూ అనుకొని బ్యాంక్ తీసుకున్నప్పుడు ఆ పర్టికులర్ వాల్యూ డిటోరేట్ అయిపోయింది అనుకోండి, అసెట్ రిస్క్ కూడా బ్యాంక్ ఫేస్ చేయాలి. ఇవన్నిటిని చూసుకొని కొన్ని లోన్స్ లో మంచిగా వడ్డీని కట్టేస్తారు, లాభం వస్తుంది బ్యాంక్ కి. కొన్ని లోన్స్ డిఫాల్ట్ అవుతాయి, బట్ యావరేజ్ మొత్తం ఆ రిస్క్ ని మొత్తం చూసుకొని అండ్ యాజ్ ఎ ఇన్స్టిట్యూషన్ అది కూడా లాభాలు సంపాదించాలి. కాబట్టి వీటన్నిటి కారణంగా వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకునే డబ్బులకి తక్కువ వడ్డీ ఇస్తారు, మనకిచ్చే లోన్స్ కి ఏమో ఎక్కువ వడ్డీకి ఇస్తారు. కానీ మొత్తంలో మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఎస్బీఐ వాళ్ళకి సంబంధించిన హోమ్ లోన్ దగ్గర కూడా మీరు చూస్తే ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ బేస్డ్ ఆన్ క్రెడిట్ స్కోర్ అని ఉందా. అది మనకి అంటే మనకంటే ఇండివిజువల్ గా క్రెడిట్ స్కోర్లు ఉంటాయి, మరి కంపెనీకి కూడా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ గా మీకు అర్థమైందంటే రిస్క్. మీరు ఏదైతే నేను చెప్పబోతున్న ఫండ్ ఉందో ఆ ఫండ్ లో రిస్క్ ని అర్థం చేసుకుంటారు. బట్ దానికి ముందు రీసెంట్ టైమ్స్ లో కూడా రిపీటెడ్ గా చెప్తున్నాను, చాలా మంది సెలబ్రిటీస్ రిలేటెడ్ గా కూడా వాళ్ళ మీద ఫేక్ లోన్స్ ఓపెన్ అవుతున్నాయి. మీ పాన్ కార్డ్స్ ని ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకండి. టైం టు టైం మీ సిబిల్ స్కోర్ ని కనీసం నెలకు ఒకసారైనా చెక్ చేసుకోవడం ఒక హ్యాబిట్ గా పెట్టుకోండి. అలా మన మీద ఫేక్ లోన్స్ రావడం కారణంగా ఈ రికవరీ ఏజెంట్స్ మనకు కాల్ చేసి ఇబ్బంది పెడతారు, బ్యాంక్ వాళ్ళు మనకు కాల్ చేసి ఇబ్బంది పెడతారు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ డాక్యుమెంట్స్ ని, మీ డేటాని షేర్ చేయొద్దు. అండ్ మీ క్రెడిట్ స్కోర్ ని అట్లీస్ట్ మంత్ కు ఒకసారైనా చెక్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మన మీద ఏదైనా ఫేక్ లోన్స్ ఉంటే దాన్ని ఎలా రిపోర్ట్ చేయాలి. ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ కానీ ఇది నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ మీరు ఒకవేళ క్రెడిట్ స్కోర్ ని చెక్ చేసుకుందాం అనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో పైసా బజార్ వాళ్ళకి సంబంధించిన క్రెడిట్ స్కోర్ ని చెక్ చేసుకునే లింక్ ఉంటుంది.
లింక్ ని క్లిక్ చేసి మీ బేసిక్ డీటెయిల్స్ పెడితే ఉంటున్న క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అన్నిట్లోనూ మీ క్రెడిట్ స్కోర్ ఎంత అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. అండ్ ఈ సెక్షన్ కి వెళ్ళారంటే మీ మీద ఉన్న ఫేక్ లోన్స్ ని కూడా మీరు రికగ్నైజ్ చేయొచ్చు అండ్ కంప్లైంట్ చేయొచ్చు. హిందీ, ఇంగ్లీష్ తో పాటు రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా మనం వీళ్ళ రిలేటెడ్ గా రిపోర్ట్స్ ని వాట్సాప్ లో పొందొచ్చు. అండ్ ఇలా చెక్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ ఫస్ట్ లింక్ గా ఇస్తున్నాను. అలాగే మీరు ఏదైనా లోన్స్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు పర్టికులర్ గా పర్సనల్ లో ఎమర్జెన్సీ ఉంటే తప్పించి అటు సైడ్ వెళ్ళదు, అది ఎక్కువ వడ్డీ రేట్ ని కలిగి ఉంటుంది. అండ్ అదే ఎమర్జెన్సీని అదునుగా వాడుకొని చాలా వరకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బయట ఎన్బిఎఫ్సీలు కానీ చిన్న చిన్న ఫిన్టెక్ కంపెనీస్ కానీ 15%, 20% దగ్గరగా కూడా వడ్డీని చార్జ్ చేస్తున్నారు. అదే వీళ్ళకి సంబంధించి పర్సనల్ లోన్ కంపేర్ చేసుకునే టూల్ ఉంది. దీంతో మనకి ఎంత తక్కువ వడ్డీకే 10.5% నుంచి కూడా ఎక్కడ మనకి వడ్డీ రేటు పర్సనల్ లోన్ రిలేటెడ్ గా ఇస్తున్నారు అనేది కంపేర్ చేసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఏ ఇన్స్టిట్యూషన్ లో మీరు లోన్ తీసుకుంటే మీకు తక్కువ వడ్డీకే వస్తుందని. ఎమర్జెన్సీ ఉంది కదా అని ఇష్టం వచ్చిన దగ్గర మనం లోన్స్ ని పెద్ద మొత్తంలో వడ్డీకి తీసుకుంటే నష్టపోయేది మనమే ఆ వడ్డీని కట్టుకుంటూ. అండ్ ఇలా కంపేర్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. మీకు అవసరం ఉంది అనుకున్నప్పుడు ఒకసారి కంపేర్ చేసుకొని ఎక్కడ తక్కువ వస్తుందో చూసుకొని తర్వాత డెసిషన్ తీసుకోండి. బ్యాక్ టు ద టాపిక్, మన క్రెడిట్ స్కోర్ ని చెక్ చేసుకొని వీళ్ళకి అసలు ఎంతకి వడ్డీ రేట్ ఇవ్వచ్చు, వీళ్ళ క్రెడిట్ స్కోర్ బాగుంటే తక్కువ వడ్డీ ఇద్దాం, క్రెడిట్ స్కోర్ బాగాలేదు తక్కువగా ఉందంటే వీళ్ళు రిస్క్ కాబట్టి ఎక్కువ వడ్డీ రేట్ వీళ్ళ దగ్గర నుంచి చార్జ్ చేద్దాం అని బ్యాంక్స్ ఎలా అయితే మన క్రెడిట్ స్కోర్ ని ఆధారంగా చేసుకొని వడ్డీని డిసైడ్ చేసి మనకి లోన్స్ గా ఇస్తూ ఉంటాయో అలానే కంపెనీస్ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇవి ఏం చేస్తాయంటే కంపెనీకి సంబంధించిన ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు రిజల్ట్స్ ఎలా పోస్ట్ చేస్తున్నారు, ఆర్డర్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు కంపెనీస్ అని చూసుకొని ఒక్కొక్క క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీకి ఒక్కొక్క రూపంలో మనకి ఎలా అయితే క్రెడిట్ స్కోర్ అంటే ఒక నెంబర్ ఇచ్చేస్తారో కంపెనీస్ కి ఒక రేటింగ్ ఇచ్చేస్తారు. రేటింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. మంచి రేటింగ్ ఉందనుకోండి, గ్రీన్ లో ఉన్నవన్నీ మంచివి అనమాట, మంచి ఉందనుకోండి ఆ కంపెనీ బయటకు వెళ్లి తక్కువ వడ్డీకే డబ్బుల్ని తీసుకురావచ్చు. అలా కాకుండా రేటింగ్ తగ్గే కొద్దీ వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో వడ్డీని కట్టి డబ్బుల్ని తీసుకురావాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇది తెలియక అదేదో బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు పెద్ద మొత్తంలో డబ్బులు వర్క్ అవుతుంది, ఈ సో అండ్ సో బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు 12% వస్తుంది, 13% వస్తుంది, 15% వస్తుంది, నేను ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తా. బాండ్స్ అంటే స్టాక్ మార్కెట్ కి సంబంధించినవి కాదు కదా, రిస్క్ ఏముంది అక్కడ అని అనుకుంటున్నారు. బాండ్స్ లో కూడా రిస్క్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ స్టాక్ మార్కెట్ లో ఎలా రిస్క్ ఉంటుందో దానికి మించిన రిస్క్ కూడా. రాంగ్ బాండ్స్ ని సెలెక్ట్ చేసుకుంటే మీరు ట్రాప్ అవుతారు. ఎస్ బ్యాంక్ కి సంబంధించిన 81 బాండ్స్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రూపాయి రాలేదు, బాండ్సే. అండ్ ఏప్రిల్ 2020లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళకి సంబంధించిన 6 డెట్ స్కీమ్స్ ని షట్ డౌన్ చేశారు. అండ్ వాళ్ళ రిలేటెడ్ గా వోడాఫోన్ ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ వాళ్ళకి సంబంధించిన డెట్ పేపర్స్ ఉన్నాయి. సో రిలయన్స్ కమ్యూనికేషన్ దివాలా తీసిందా? అండ్ తారస్ మ్యూచువల్ ఫండ్ అని ఒకసారి గూగుల్ చేసి చూడండి. వాళ్ళు బలార్పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిలేటెడ్ గా డెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, అది డిఫాల్ట్ అయింది, ఆ కంపెనీ డిఫాల్ట్ అయింది. ఈ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా నష్టపోయారు. 2018 లో IL&FS, 2019 లో DHFL డిఫాల్ట్. కాబట్టి డెట్ అనగానే అసలు రిస్క్ లేదు, దాంట్లో కంప్లీట్ రిస్క్ ఫ్రీ అనుకొని మాత్రం దిగద్దు. రిస్క్ మీకు అర్థం కావాలనే ఫస్ట్ రిస్క్ తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు రిస్క్ అర్థమైంది కదా, ఇప్పుడు మనం ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. లోయెస్ట్ రిస్క్ ఉంటూ, ఎస్ డెట్ లో కూడా రిస్క్ ఉంటుంది, బట్ లోయెస్ట్ రిస్క్ ఇక ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ లేదు అని నేను అన్ను. లిటిల్ ఇంకా చాలా తక్కువ రిస్క్ ని మనం క్యారీ చేస్తూ మంచి రిటర్న్స్, టాక్స్ అడ్వాంటేజెస్ అండ్ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి వీటన్నిటి పరంగా ఇప్పుడు మాట్లాడుకుందాం. బట్ ఒక్కసారి ఆలోచించండి, మనం ఏ ఫండ్స్ లో డబ్బులు పెట్టాలని మాట్లాడుకుంటున్నామా, మరి మనం ఆ ఫండ్స్ లో డబ్బులు పెట్టాక ఆ డబ్బుల్ని ఆ మ్యూచువల్ ఫండ్స్ ఎందులో పెడుతున్నాయంటారు? స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ అయితే స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి కదా, మరి ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ దేంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయి? ఇది ఎప్పుడైనా ఆలోచించారా? గవర్నమెంట్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాయేమో అని అనుకుంటారేమో, కాదు, బోల్డ్ ఉన్నాయి దీంట్లో. కంగారు పడకండి, ఇప్పుడు నేను మాట్లాడేసాక ఒక్కొక్కటి చెప్పాక నేను ఇలా కంపారిటివ్ గా టేబుల్ కూడా ఇచ్చేస్తాను. నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, దాని తర్వాత ఈ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చాక మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ ఒక మ్యూచువల్ ఫండ్ దగ్గరికి వెళ్దాం. లిక్విడ్ ఫండ్స్ కేటగిరీలో ఒక మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేద్దామా? క్రిసిల్ రేటింగ్ బాగుంది అండ్ ఎక్కువగా కొంత పేరు కూడా తెలిసినది DSP లిక్విడ్ ఫండ్ కదా, దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. అండ్ వస్తుంది కదా, దాంట్లో కొంత డౌన్ సైడ్ కి వచ్చారంటే ఈ లిక్విడ్ ఫండ్ వాళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు పెట్టారు, ఈ లిక్విడ్ ఫండ్ లో మనం డబ్బులు పెడితే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయని తెలుస్తుంది. అందులో మనం 100 రూపాయలు పెడితే 44 రూపాయల దగ్గరగా CP లోకి వెళ్తుంది. CP అంటే ఏంటి చెప్తాను. అలాగే CD లోకి 32 రూపాయల దగ్గరగా వెళ్తుంది. T బిల్స్, NCDs అండ్ బాండ్స్ వీటిలోకి మన డబ్బులు వెళ్తుందా? ఇక్కడ మీకు పర్సెంటేజ్ వైజ్ గా కూడా కనిపిస్తుందా? ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఫస్ట్ CP, మోస్ట్ ఆఫ్ ద లిక్విడ్ ఫండ్స్ అండ్ లో డ్యూరేషన్ ఫండ్స్ చాలా వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎక్కువగా CPs అండ్ CDs లో. ఫస్ట్ ది CP, కమర్షియల్
పేపర్ పెద్ద పెద్ద కంపెనీస్ ఇవి ఇష్యూ చేస్తాయి. ఇవి అన్సెక్యూర్డ్, ఎటువంటి సెక్యూరిటీ కొలెటరల్ ఉండదు. ఆ కంపెనీ మీద నమ్మకంతోనే బయర్ కొనుక్కోవాలి. మ్యూచువల్ ఫండ్స్ కానీ బ్యాంక్స్ కానీ చాలా మంది వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. ఇది ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ కి 98 కోట్లు కావాల్సి వచ్చింది అనుకోండి. వాళ్ళు కమర్షియల్ పేపర్స్ ద్వారా డబ్బులు రేస్ చేయాలనుకుంటే వాళ్ళు 98 కోట్లకు సంబంధించిన కమర్షియల్ పేపర్స్ రిలీజ్ చేయకూడదు. 100 కోట్లకు సంబంధించిన కమర్షియల్ పేపర్స్ రిలీజ్ చేయాలి. అది ఎవరి దగ్గర నుంచి రేస్ చేస్తున్నారు? మన దగ్గర నుంచి, మ్యూచువల్ ఫండ్స్ దగ్గర నుంచి, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి కదా. మరి వాళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ ఇవ్వాలి కదా. ఆ బెనిఫిట్ కూడా ఎంత ఇవ్వాలో అది కూడా కలిపే పేపర్ ని రేస్ చేయాలి. 98 కోట్లు మనం రేస్ చేయాలంటే దీనికి ఎంత బెనిఫిట్ ఇవ్వాలి? వాళ్ళకి ఎంత వడ్డీ ఇద్దాం అనుకుంటున్నాం? 2 కోట్లు వడ్డీ ఇద్దాం అనుకుంటున్నాం. 100 కోట్లకు సంబంధించిన పేపర్లు రిలీజ్ చేస్తారు. కానీ కొనేది మాత్రం, డబ్బులు పెట్టే వాళ్ళు మాత్రం 98 కోట్లే పెడతారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న పేపర్ విలువ 100 కోట్లు. ఎన్ని రోజులకైతే ఆ కంపెనీ లోన్ తీసుకుంటుందో ఆ టైం పీరియడ్ అయిపోయేసరికి వాళ్ళు పెట్టిన 98 కోట్లు కాస్త 100 కోట్లు అయిపోయింటుంది. ఆ 2 కోట్లే వాళ్ళ లాభం కొంటున్న వాళ్ళది. రిలయన్స్ వాళ్ళకి ఆ 2 కోట్లు వడ్డీ కిందకి వెళ్ళిపోతుంది. 98 కోట్లు తీసుకున్నానికి 2 కోట్లు ఇచ్చేసినట్టు. ఇవి కమర్షియల్ పేపర్స్. రెండోది సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, సిడి. ఇవి బ్యాంక్స్ ఇష్యూ చేస్తూ ఉంటాయి షార్ట్ టర్మ్ వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ ని రేస్ చేయడానికి. ఇది చాలా వరకు అల్ట్రా షార్ట్ టర్మ్ లిక్విడ్ ఫండ్స్ వీళ్ళు ఎక్కువగా కొంటూ ఉంటారు. కార్పొరేట్ బాండ్స్ ఇవి కూడా మీరు చాలా దగ్గరలో చూస్తూ ఉంటారు. వీటిలోనూ రిస్క్ ఉంటుంది కాబట్టి నేను మీకు రిస్క్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఒక అగ్రిమెంట్ లా అనమాట. నాకు డబ్బులు ఇవ్వు, నేను తర్వాత నీకు మళ్ళీ డబ్బులు ఇస్తాను, నీ అసలు అండ్ దాంతో పాటు ఈలో వడ్డీ కూడా ఇస్తాను, రెగ్యులర్ గా వడ్డీ ఇస్తాను, కూపన్ రేట్ అంటారు. ఇవి చాలా లాంగ్ టెన్యూర్ ఉంటాయి కాబట్టి ఇందులో లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, పెన్షన్ ఫండ్స్ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక కంపెనీ 1000 కోట్లు పెట్టి ఫ్యాక్టరీ కట్టాలనుకుంటే బాండ్స్ ని ఇష్యూ చేసేస్తుంది. సంవత్సరం ఒక 7% 8% వడ్డీ ఇచ్చేస్తానంటది. అందరూ ఇన్వెస్టర్స్ డబ్బులు ఇస్తారు, దాంతో వాళ్ళే ఫ్యాక్టరీ పెట్టుకుంటారు, బిజినెస్ చేసుకుంటారు. దాంట్లో వాటా ఇవ్వరు, వీళ్ళకి వడ్డీ మాత్రం ఇస్తారు. అదే ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడ కావాలి. అండ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇవి కూడా కార్పొరేట్ బాండ్స్ లాగే. కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే ఒక టైం కి అవి ఈక్విటీ లా, షేర్స్ లా మారిపోతాయి. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి 3 ఉంటాయి మనకి. గవర్నమెంట్ సైడ్ నుంచి లాంగ్ టర్మ్ 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాని పైన కూడా ఉంటున్నవి G-Secs అంటారు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటారు. అలా కాకుండా 91 డేస్, 182 డేస్, 364 డేస్, సుమారుగా ఒక సంవత్సరం దానికంటే తక్కువగా ఉంటున్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని టీ బిల్స్ అంటారు. అండ్ స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ గాను బాండ్స్ ఉంటాయి. SDL, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్, అది రాష్ట్ర ప్రభుత్వం అవసరం కోసం రైజ్ చేస్తున్న డబ్బులు. అండ్ అలాగే మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్, బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇవి రైజ్ చేస్తూ అవసరానికి ఈ బ్యాంక్ ఆ బ్యాంక్ ఒక 4-5% వడ్డీకి ఇచ్చేసి ఓవర్ నైట్ లో కూడా ఏదైతే సర్ప్లస్ గా డబ్బులు ఉందో ఆ బ్యాంక్ కూడా మంచిగా వడ్డీని పొందుతుంది ఈ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో. అలాగే అసెట్ బ్యాక్డ్ సెక్యూరిటీస్ అని అండ్ కార్పొరేట్ డిపాజిట్స్ అని ఇలా బోల్డ్ రకాలు ఉంటాయి. బట్ మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ అన్ని కూడా ఎగ్జాంపుల్స్ తో చెప్పాను. ఇప్పుడు ఇందాక చెప్పాను టేబుల్, ఇప్పుడు ఈ టేబుల్ దగ్గరికి రండి. మీకు ఏవేవైతే చెప్పానో అసలు వాటి డ్యూరేషన్ ఎంత, వాటి నేచర్ ఏంటి, దాంట్లో యాక్చువల్ గా మనం మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వాటి రిస్క్ ఎంత, క్రెడిట్ రేటింగ్ ఏది ఉంటే మనం వాటిల్లో మంచిగా అది క్వాలిటీ ఉందని తెలుసుకోవచ్చు. అండ్ వాటి నుంచి యూజువల్ రిటర్న్ మనకి ఎంత ఉంటుంది. తక్కువ టైం పీరియడ్ రేస్ చేసే వాటికి తక్కువ ఉంటుంది, ఎక్కువ టైం పీరియడ్ రేస్ చేసే వాటికి ఎక్కువ ఉంటుంది. రైట్, మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇందులోకి డెట్ మ్యూచువల్ ఫండ్స్ డబ్బులు పెడతాయి అనమాట. డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎందులో పెడుతున్నాయి డబ్బులు అంటే ఇందులో మీకు చూపించాలంటే. ఐ నో ఇదంతా చెప్పాల్సిన నీడ్ లేదు, డైరెక్ట్ గా కూడా మాట్లాడేయచ్చు. చాలా మంది నేను డ్రాగ్ చేస్తున్నాను ఇలా అలా అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మీకు ఫౌండేషన్ క్లియర్ గా ఉండదో మిమ్మల్ని మోసం చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి కమర్షియల్ పేపర్స్ ఇది సెక్యూర్డ్ అన్నారనుకోండి, కమర్షియల్ పేపర్స్ ఆర్ అన్సెక్యూర్డ్, ప్రామిసరీ నోట్ లాగా. ఏంటి దాని బ్యాక్ సెక్యూరిటీ ఏముండదు కమర్షియల్ పేపర్స్ కి. ఆ క్లారిటీ మీకు ఉందంటే ఎవరైనా వచ్చి మీకు ఏదైనా ఇవ్వాలనుకున్న, ఏదైనా చేయాలనుకుంటున్న నాలెడ్జ్ తో మీరు మోసపోరు. కాబట్టి మొత్తం చెప్తున్నాను డెట్ ఇన్స్ట్రుమెంట్స్ రిలేటెడ్ గా. ఇప్పుడు డైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్దాం. అండ్ ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఈ వీడియో ఇప్పటి వరకు చూస్తుంటారు కదా, మేము పెట్టిన ఎఫర్ట్స్ వాల్యుబుల్ గా అనిపించాయా? అనిపిస్తే వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఒక స్టాక్ పెరగాల పడాలా అనేది ఒక కంపెనీ రిజల్ట్స్ అండ్ దాని ఒక పర్ఫార్మెన్స్ మీద ఎలా అయితే ఆధారపడి ఉంటుందో, మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న డెట్ ఫండ్స్ కూడా పెరగాల పడాలా కొద్దివి మాత్రమే, అన్ని కాదు. సర్టన్ కేటగిరీస్ మాత్రం స్టేబుల్ ఉంటాయి, సర్టన్ కేటగిరీస్ మాత్రం అవి అక్కడి నుంచి ఇంకా బాగా పెరగాల ఆర్ మీరు పెట్టిన తర్వాత నష్టపోవాలా అనే దానివి ఆ ఒక్క లాజిక్ మీకు అర్థమైతే ఆర్బీఐ వాళ్ళు కమింగ్ టైమ్స్ లో ఏం చేస్తారు అనేది మీకు తెలిసి ఆ టైంలో మీకు జస్ట్ ఒక చిన్న అవగాహన, ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తున్నారు, నేను ఏ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో డబ్బులు పెట్టాలి, ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లను పెంచుతున్నారు, నేను ఏ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో డబ్బులు పెట్టాలి, ఇది మీకు ఒక క్లారిటీ వస్తే స్మార్ట్ గా ప్లే చేస్తే చాలా చాలా పెద్ద మనీని కూడా మనం ఇక్కడ మేక్ చేయొచ్చు. అంటే మన దగ్గర ఖాళీగా ఉండిపోతున్న డబ్బుల్ని ప్రాపర్ గా మనం ప్లాన్ చేసి ఒక్క స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయగలిగితే చక్కటి లాభాలు ఉంటాయి. కానీ దానికి ఒక లాజిక్ అండ్ ఒక అండర్స్టాండింగ్ కావాలి. సో కాబట్టి
ఎప్పటి నుంచి నేను చెప్తున్నది ఒక 2 టైప్స్ గా డివైడ్ చేస్తాను. ఫస్ట్ ది ఆర్బీఐ కి సంబంధం లేని ఫండ్స్, సెకండ్ ది ఆర్బీఐ కి సంబంధం ఉంటున్న ఫండ్స్. కేవలం ఈ 2 కేటగిరీస్ గురించే మాట్లాడుకుందాం. డెట్ రిలేటెడ్ గా మీరు చూస్తే 19 టైప్స్ ఉంటాయి, 19 కేటగిరీస్, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. అవన్నిటిని మీరు తెలుసుకోవాల్సిన పర్పస్ లేదు. మీరు ఏమేమి తెలుసుకోవాలో ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఓవర్ నైట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్, షార్ట్ టర్మ్ ఫండ్స్, మీడియం టర్మ్ ఫండ్స్, లాంగ్ టర్మ్ ఫండ్, గిల్ట్ ఫండ్స్, ట్రెజరీ బిల్స్ అండ్ గవర్నమెంట్ బాండ్. ఇది ఓవరాల్ గా మీకు డెట్ కేటగిరీలో తెలియాల్సిన వెరీ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. అండ్ వాటికి ఎంతెంత పర్సెంట్ రిటర్న్ వర్కౌట్ అవుతూ ఉంటుంది అండ్ అవి ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి, ఇది నేను మీకు తెలియాలని ఇందాక అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సిపిస్ కానీ, సిడీస్ కానీ, టీ బిల్స్ కానీ, కార్పొరేట్ బాండ్స్ కానీ, ఇవన్నీ కూడా ఇందాక ఇదిగోండి కంపారిటివ్ టేబుల్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి, ఫండమెంటల్స్ మీకు అర్థం కావాలనేది ఇందుకే. ఓవర్ నైట్ ఫండ్స్ లో రివర్స్ రెపో అని ఉందా? యూజువల్ గా రెపో, రివర్స్ రెపో, ఆర్బీఐ రిలేటెడ్ గా చాలా సార్లు మాట్లాడుకున్నాం, అది ఇంకొంచెం లెంత్ అవుతుందని మాట్లాడలేదు. టీఆర్ఈపీఎస్ అంటే ట్రెజరీ బిల్స్ రీపర్చేజ్ అనమాట. ఇక్కడ కూడా ట్రెజరీ బిల్స్ వస్తాయి, దాన్ని టీ బిల్స్ అని కూడా మనం అంటాం. ఇప్పుడు ఈ ఒక్కొక్క దాని మీనింగ్, ఆ పేరు ఎందుకు వచ్చింది, ఓవర్ నైట్, లిక్విడ్, అల్ట్రా షార్ట్, షార్ట్, ఇదంతా ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ డ్యూరేషన్ దగ్గర చూస్తే మీకు అర్థం అవుతుంది. ఓవర్ నైట్ అంటే 1 డే డ్యూరేషన్, లిక్విడ్ ఫండ్స్ అంటే 1 డే నుంచి 91 డేస్, అల్ట్రా షార్ట్ టర్మ్ 3 to 6 months, షార్ట్ టర్మ్ 1 to 3 years, మీడియం టర్మ్ 3 to 4 years, లాంగ్ టర్మ్ 4+, గిల్ట్ ఫండ్స్ 4 నుంచి 15 years వరకు కూడా. ట్రెజరీ బిల్స్ చెప్పానా 1 year బిలో అని, 91 days మినిమం, 364 days మాక్సిమం. గవర్నమెంట్ బాండ్ 1 year అబౌవ్ ఉండి 30 years వరకు కూడా వెళ్తాయి, కాబట్టి వాటికి ఆ పేర్లు వచ్చాయి. అండ్ అవి ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి కూడా ఎందులో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయి అండ్ వాటిలో మీరు డబ్బులు పెట్టి తిరిగి కావాలనుకుంటే ఎంత టైం పీరియడ్ పడుతుంది, మీరు ఇవాళ చేస్తున్నారంటే ఇంకెన్ని డేస్ పడుతుంది ఆ డబ్బులు మీకు బ్యాంక్ లోకి రావడానికి. వాటిల్లో ఎక్స్పెన్స్ రేషియో ఏమైనా ఉందా? మ్యూచువల్ ఫండ్స్ కదా, మరి ఎక్స్పెన్స్ రేషియోస్ ఉంటాయి కదా, అదేనా ఉందా? ఎగ్జిట్ లోడ్ ఉందా? ఎస్, ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. ఓవర్ నైట్ ఫండ్స్ లో ఎగ్జిట్ లోడ్ ఉండదు, బట్ లిక్విడ్ ఫండ్స్ లో వేసిన 7 రోజుల్లోపు మీరు తీయాలనుకుంటే చార్జ్ చేస్తారు. టాక్సేషన్ ఒకప్పుడు అంటే ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండేది, ఇప్పుడు ఏం లేదు. మొత్తం మన ఇన్కమ్ ట్యాక్స్ యాడ్ చేసి దాని ప్రకారం అదర్ సోర్సెస్ నుంచి వస్తుందని అదర్ ఇన్కమ్ లో యాడ్ చేసి మనం ట్యాక్స్ పే చేసేయాల్సిందే. ఇందులో మెజారిటీ ఆఫ్ ఫండ్స్ మనకి సెబీ ద్వారా రెగ్యులేట్ అవుతాయి. ట్రెజరీ బిల్స్ కానీ, గవర్నమెంట్ బాండ్స్ కానీ ఆర్బీఐ ద్వారా రెగ్యులేట్ అవుతాయి. మినిమం ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంచాను. హోప్ ఈ ఫండ్స్ అన్నిటి పరంగా క్లారిటీ వచ్చిందని. ఫర్దర్ టాపిక్ వెళ్లే ముందు ఇప్పుడు మీకు ఇది ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనే డౌట్ వస్తుందా? ఇది ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనే దాంతో పాటు డెట్ లోనే కాకుండా, అంటే లిక్విడ్ ఫండ్స్ లోనే కాకుండా మొత్తం 2025 లో లార్జ్ క్యాప్ లో, మిడ్ క్యాప్ లో, స్మాల్ క్యాప్స్ లో ఉన్న బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, అందులో మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ నేను మీకు లైవ్ లో చూపించిన వీడియో ఇది నేను మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన ఉంటే ఎలా డబ్బులు పెట్టాలి, ఎలా మనం ఫండ్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కేటగిరీస్ తో తీసుకోవాలి. ఇన్ఫాక్ట్ ఈ ఫండ్స్ అన్నిటి పరంగా ఉంటే ఎక్సెల్ షీట్ కూడా మీకు ఇస్తాను, డౌన్లోడ్ కి తీసుకోండి. బట్ ఈ వీడియోని చూసారంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అది కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను చూడండి, కొన్ని లింక్స్ కింద ఉంటుంది. హౌ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అని టైటిల్ పెట్టుంటాను చూడండి. నేనైతే బిగినర్స్ కి మస్ట్ గా దాన్ని సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇందులో ఉంటున్న హీరో అండ్ సూపర్ ఫండ్ అయిన గిల్ట్ ఫండ్స్ గురించి మాట్లాడుకోవాలి. అది మాట్లాడుకునే ముందు ఆర్బీఐ ఒక సైకిల్ గురించి మీకు చెప్పాలి. అది చెప్పి గిల్ట్ ఫండ్స్ దగ్గరికి వెళ్తాను. మీకు బ్లైండ్ గా ఒక గుర్తు చెప్పేస్తాను, అది మీరు మైండ్ లో ఉంచుకుంటే వీటి అన్నిట్లో నుంచి కూడా ఎప్పుడెప్పుడు వేటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వేటిని అవాయిడ్ చేయాలని మీకు క్లారిటీ ఉంటుంది. ఇది కొంత ఫోకస్డ్ గా వినండి. వీడియో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వినింది ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి వినేది మీరు ఇంకొక ఎత్తు. ఇక్కడ మీకు చాలా కనిపిస్తున్నాయి కదా, ఓవర్ నైట్, లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్, షార్ట్, మీడియం, లాంగ్, ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ వన్ అండ్ ఓన్లీ గిల్ట్ ఫండ్స్. ఇది స్పెషల్ కేటగిరీ. దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ట్రిక్స్ కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఆ గిల్ట్ ఫండ్స్ తో పాటు ఏవేవైతే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయో వాటిల్లో కొన్ని మాత్రమే రేట్లు పెరుగుతాయి, వడ్డీ రేట్లు పెరుగుతాయి అన్నప్పుడు వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కొన్ని వాటిల్లో రేట్లు పడిపోతాయి అన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వేటిల్లో పెరుగుతుందంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వేటిల్లో పడుతుందంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బ్లైండ్ గా గుర్తు పెట్టుకోవడం ఎలా? ఈ మొత్తం టేబుల్ ని నేను మీకు ఇప్పుడు సింప్లిఫై చేసి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆర్బీఐ రేట్ హైక్ చేసినా, రేట్ కట్ చేసినా ఎటువంటి రియాక్షన్ కూడా ఉండనివి ఏమంటే డెట్ కే సంబంధం లేని మన సేవింగ్స్ అకౌంట్, బ్యాంక్ కు సంబంధించిన సేవింగ్స్ అకౌంట్, దానికి ఈక్వల్ గా చూడాలనుకుంటే ఓవర్ నైట్ ఫండ్స్. ఓవర్ నైట్ ఫండ్స్ కి ఆర్బీఐ ఏం చేస్తున్నా సంబంధం ఉండదు. కాబట్టి సేవింగ్స్ అకౌంట్ లో పెట్టుకునే డబ్బులకి బదులు సేమ్ ఇంపాక్ట్ రావాలనుకుంటే ఓవర్ నైట్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లిక్విడ్ ఫండ్స్ లో కాదు. లిక్విడ్ ఫండ్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఓవర్ నైట్ ఫండ్స్. ఎందుకంటే రేట్ సెన్సిటివిటీ, ఆర్బీఐ రేట్ కట్ చేసినా, రేట్ హైక్ చేసినా ఎటువంటి ఇంపాక్ట్ ఉండనివి ఓవర్ నైట్ ఫండ్స్. ఓవర్ నైట్ అంటే ఒక రోజులో వెళ్ళిపోయేటివి. అవి కాకుండా ఇంకేముంటాయి మనకి తర్వాత కేటగిరీలో? లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్, ట్రెజరీ బిల్స్. వీటి మీద చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. రేట్ హైకా, రేట్ కట్టా, వీటి మీద చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ రేట్ హైక్ కట్ రిలేటెడ్ గా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ ఒక బ్రాడ్ క్లాసిఫికేషన్ కోసం చెప్తున్నాను. తర్వాత మీడియం ఇంపాక్ట్ దేని మీద ఉంటుంది? మీడియం టర్మ్ డెట్ ఫండ్స్, షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్, క్రెడిట్ రిస్క్ ఫండ్స్, వీటి మీద ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఈ ఫండ్స్ ఉన్నాయి చూసారా, హై సెన్సిటివిటీ. ఇందులో మన హీరో వస్తారు గిల్ట్ ఫండ్స్. నేను ఎందుకు దీన్ని ఇంత హైలైట్ చేస్తున్నానంటే ప్రాపర్ గా మీకు ప్లే చేయడం తెలిస్తే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ ని ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ గిల్ట్ ఫండ్స్ అన్నమాట, ద బెస్ట్. మేము పర్సనల్ గా కూడా ఆర్బీఐ రేట్ కట్, రేట్ హైక్ అని మాకు ఒపీనియన్స్ ఉంటున్నప్పుడల్లా ప్లే చేసేది దీంతోనే. కాబట్టి నేను ఎప్పుడైతే నేను ఒక దాని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాను
చేస్తున్నాను అని నాకు కాన్ఫిడెన్స్ వస్తుందో మీకు కూడా దాన్ని పదే పదే చెప్పాలనిపిస్తుంది. కాబట్టి ఇన్నిసార్లు గిల్ట్ అంటున్నాను. గిల్ట్ ఫండ్స్, లాంగ్ టర్మ్ డెట్ ఫండ్స్, గవర్నమెంట్ బాండ్స్, వీటిల్లో ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ సెన్సిటివిటీ ప్లే అవుతుందని ఊరికే నేస్తున్నారు. ప్లే అవడం అంటే ఏంటి ఇక్కడ అర్థమయ్యేలా చెప్తానన్నానా? బాగా అర్థం చేసుకోండి. ఒక గవర్నమెంట్ బాండ్ ఉంది, ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ బాండ్ ఉంది, వడ్డీ 10% ఇస్తానని అనుకుందాం. నెక్స్ట్ 10 సంవత్సరాలకి ఈ బాండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి 10% వడ్డీ అని గవర్నమెంట్ వాళ్ళు ఒక బాండ్ ని రిలీజ్ చేశారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేట్ కట్ ఇంపాక్ట్ ని మాట్లాడుకుందాం. 10% కి ఆ బాండ్ మీకు టైం టు టైం వడ్డీ ఇస్తుంది. ప్రెసెంట్ వడ్డీ రేటు 10% దగ్గర ఉంది. ఏం పెద్ద చేంజ్ లేదు. మీకు బాండ్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు, బయట కూడా 10% ఉంది కాబట్టి 10% కి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. బట్ ఇప్పుడు బయట ఇంట్రెస్ట్ రేట్లు 9%, 8%, 7% కి వస్తున్నాయి. గవర్నమెంట్ ఇష్యూ చేసిందేమో బాండ్ ఏమో 10% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది, ఆర్బీఐ ఏమో రేట్ కట్ చేస్తుంది. రేట్ కట్ చేస్తే బయట బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తాయి. కొత్తగా ఇష్యూ చేసే గవర్నమెంట్ బాండ్స్ కూడా 10% తో రావు, 9, 8, 7% తో వస్తాయి. మరి అప్పుడు ఈ బాండ్ వాల్యూ పెరుగుతుందా పడుతుందా? వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. తగ్గక ముందు హయ్యర్ గా వడ్డీ రేట్ ఇస్తానన్న ఈ బాండ్ వాల్యూ ఏమవ్వాలి? పెరగాలి. సో రేట్ కట్ టైంలో లాంగ్ టర్మ్ బాండ్స్, హయ్యర్ ఇంట్రెస్ట్ ఉన్న బాండ్స్, ఎన్ఏవి, దాని యొక్క ట్రేడింగ్ ప్రైస్ ఉంటది కదా, స్టాక్ ఎలా అయితే ట్రేడింగ్ ప్రైస్ ఉంటుందో మ్యూచువల్ ఫండ్స్ కి ఎన్ఏవి ఉంటుందా, అది పెరుగుతుంది. ఈ వీడియోలో నేను మీకు అది క్లియర్ గా నోట్ చేసి మరీ చూపించి, డ్రా చేసి మరీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను. వీలైతే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో పెడతాను. గిల్ట్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు అది చూడాల్సిందే. ద బెస్ట్ వీడియో. ఎంత పెరుగుతుంది? ఆర్బీఐ వాళ్ళు 25 బేసిస్ పాయింట్స్, 50 బేసిస్ పాయింట్స్, 100 బేసిస్ పాయింట్స్, 200 బేసిస్ పాయింట్ కట్ చేస్తారు. ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? ఈ దాని రిలేటెడ్ గా ఒక ఓవరాల్ ఎస్టిమేట్ చేస్తూ, ఎగ్జాక్ట్ గా కాదు బట్ ఎంత వరకు మనం లాభం పొందొచ్చు అన్న ఒక డేటా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇది ఒక ఓవర్ వ్యూ కోసం, ఒక ఎగ్జాంపుల్ లో చూడండి. ఏది హయ్యర్ ఇంపాక్ట్ కి వెళ్తుంది, ఎంత కట్ చేస్తే ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అని ఒక ఓవర్ వ్యూ కోసం చూడండి. వేటి మీద ఇంపాక్ట్ లేదు, ఆర్బీఐ రేట్ కట్. దేని మీద ఇంపాక్ట్ లేదు, అల్ట్రా షార్ట్ టర్మ్, లిక్విడ్, ట్రెజరీ, ఓవర్ నైట్ ఫండ్స్. స్టార్టింగ్ లో అదే చెప్పాను. ఏదైతే తక్కువ డ్యూరేషన్ ఉంటుందో, ఓవర్ నైట్ అంటే ఏంటి, ఒక రోజులో, లిక్విడ్ ఫండ్స్ 90 డేస్ లో, ట్రెజరీ బిల్స్ 1 year లోపు, లెస్ దాన్ 1 year, వీటి మీద ఏ ఇంపాక్ట్ ఉండదు. అంటే ఉండదంటే ఉంటది, లైట్ ఇంపాక్ట్. అసలు అది దానికోసం మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. సో ఎప్పుడైనా రేట్ కట్ జరుగుతుంది అనుకుంటే మనం వెళ్లాల్సిన దేంట్లోకి, ఆ ఎక్స్పెక్టేషన్ వచ్చినా సరే, జరగాల్సిన అవసరం లేదు, జరుగుతుందేమో, ఇంతకు మించి పెంచరు, కట్ చేస్తారని ఎక్స్పెక్టేషన్ సరే, కామ్ గా మనం వెళ్లాల్సింది గిల్ట్, తర్వాత లాంగ్ టర్మ్, తర్వాత గవర్నమెంట్, తర్వాత మీడియం, షార్ట్ టర్మ్. కానీ ఫస్ట్ నేను వెళ్ళేది గిల్ట్. నేను పర్సనల్ గా వెళ్తా. సో రేట్ కట్ జరుగుతుంది అన్నప్పుడు ఏ ఫండ్స్ ని మనం చూడాలి, అండ్ ఆ రేట్ కట్ జరుగుతుంది అన్నప్పుడు పెద్దగా పడకుండా అలాగే పెరగకుండా ఉండేటివి ఏంటి, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఆర్బీఐ రేట్ హైక్ రిలేటెడ్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ వాళ్ళు 10% ఇంట్రెస్ట్ రేట్ తో ఒక బాండ్ రిలీజ్ చేశారు. వడ్డీ రేట్ కూడా 10% దగ్గర ఉంది. ఎగ్జాంపుల్ కి చెప్తున్నా, 10% ఉండదు యూజువల్ గా, 6, 7 ఆ ఎగ్జాంపుల్స్ లో తీసుకోవాలి. బట్ ఒక రౌండ్ ఆఫ్ నెంబర్ 10% రిలీజ్ చేశారు. మార్కెట్ లో కూడా 10% వడ్డీ రేట్ ఉంది. కమింగ్ టైమ్స్ లో ఈ 10% వడ్డీ రేట్ కాస్త ఆర్బీఐ వాళ్ళు రేట్ హైక్ చేసి 10.5, 11, 12 కి తీసుకెళ్లారు. బయట ఎఫ్డీలు కూడా 10, 11, 12 కి వెళ్ళాయి. ఈ బాండ్ ఏమో 10% వడ్డీ రేట్ ఇస్తా అంటుంది. మరి ఇప్పుడు ఈ బాండ్ వాల్యూ పెరగాల పడాలా? బయట దీనికంటే ఎక్కువ వడ్డీ రేట్లు వచ్చేటి ఉన్నాయి. ఈ బాండ్ వాల్యూ 100 అనుకుంటే 100 మీద ఇక్కడ ఈ బాండ్ 10% వేస్తుంది. బయట అదే 100 పెడితే 12%, 13% వడ్డీ వస్తుంది. మరి దీని వాల్యూ ఏమవ్వాలి? పడాలి. అలా బయట పెడితే ఎంత రిటర్న్ అయితే మనకు వర్కౌట్ అవుతుందో ఆ వాల్యూకి దీని ఎన్ఏవి ప్రైస్ ఉంటుందో అది తగ్గిపోతుంది. సో ఎంతైతే వడ్డీ రేట్లు పెరుగుతుంటాయో లాంగ్ టర్మ్ బాండ్స్ ఒక వాల్యూ కూడా అంత పడిపోతూ ఉంటుంది. ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇందాక ఏవైతే హీరో అనుకున్నామో రేట్ కట్ సైకిల్లో, రేట్ హైక్ సైకిల్లో ఇది టూ మచ్ డిజాస్టర్స్ గా ఉంటాయి. రేట్ హైక్ జరుగుతుంది అనుకుంటే మాత్రం కంప్లీట్ గా దూరం పెట్టాల్సింది గిల్ట్ ని. తర్వాత గవర్నమెంట్ బాండ్స్ ఇవన్నీ తర్వాత విషయం, ముందు గిల్ట్ ని పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఏవైతే లాంగ్ టర్న్యూర్ ఉంటున్న బాండ్స్ ఉంటాయో వాటిని కూడా పక్కన పెట్టేసేయాలి. కానీ ఇదే పాయింట్ లో మీకు లిక్విడ్ ఫండ్స్, ట్రెజరీ బిల్స్, ఓవర్ నైట్ ఫండ్స్ పెద్ద పాజిటివ్ ఇవ్వో, పెద్ద నెగిటివ్ ఇవ్వో, అవి స్టేబుల్ ఉంటాయి. ఓవర్ నైట్ ఫండ్స్ ఇవన్నీ కూడా పెద్దగా చేంజ్ వాటిలో మీరేం ఎక్స్పెక్ట్ చేసి భయపడి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో రేట్ హైక్ సైకిల్లో మీరు పక్కన పెట్టాల్సినవి ఏంటి, అలాగే రేట్ హైక్ సైకిల్లో మనం ఫోకస్ చేసి ఎక్కువ ఇంపాక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏ ఫండ్స్ లో ఉండాలనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఇస్తున్నాను. అంటే ఒక ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మాట్లాడుకుందాం. స్టెప్ 1, 2, 3, 4. స్టెప్ 1, రేట్ హైక్ స్టార్ట్ అవుతుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్ మీకు వచ్చింది అనుకోండి, గిల్ట్ ఫండ్స్, లాంగ్ టర్మ్ ఫండ్స్, గవర్నమెంట్ బాండ్స్ ని అవాయిడ్ చేసి షార్ట్ టర్మ్, ఓవర్ నైట్, అల్ట్రా షార్ట్ టర్మ్, లిక్విడ్ ఫండ్స్ వీటిలో మనం ఉండాలి. డెట్ లో మాత్రమే చెప్తున్నా. రేట్ హైక్ జరిగిపోతూ ఉంది, ఇంకంతే, ఇంతకు మించి పీక్, ఇంతకు మించి వెళ్ళదు, పడతది అని మీకు అనిపిస్తే ఒక్క రేట్ హైక్ ముందైనా సరే, మీరు ఒక రేట్ హైక్ ముందైనా సరే మీకు ఆ తర్వాత నుంచి ఉండదు అని మీకు అనిపిస్తే స్లోగా ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళాలి గిల్ట్ ఫండ్స్ లో. ఇంకా రేట్ హైక్ అదే, ఇంకా ఉండదు, ఇంకా అక్కడి నుంచి పడుతుంది అనుకుంటే
గిల్ట్ ఫండ్స్ లోకి మనం వెళ్ళడం స్టార్ట్ అవ్వాలి. కొంచెం అటు ఇటుగా మనకి కొంత టైం ఇంపాక్ట్ ఉన్నా సరే కంగారు పడాల్సిన నీడ్ లేదు. రేట్ కట్ స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు జంప్ అవుతారు దాంట్లోకి, అప్పుడు మంచి లాభాలు ఉంటాయి మనకి దాంట్లో. అండ్ రేట్ కట్ స్టార్ట్ అయినప్పుడు దాంట్లో మనం ఎంజాయ్ చేస్తాం, మంచి రిటర్న్స్. రేట్ కట్ అవుతున్న కొద్దీ ఆ గిల్ట్ ఫండ్స్ పెరుగుతూ ఉంటాయి. అండ్ రేట్ కట్ ఇంకా అయిపోబోతుంది అని ఒక కట్టుకు ముందే మనకు అర్థమవుతుంటే ఆగిపోయి చాలా వరకు ప్రాఫిట్ ని బుక్ చేసుకుని మళ్ళీ ఈ లిక్విడ్ ఫండ్స్ లో, ఓవర్ నైట్ ఫండ్స్ లో, అల్ట్రా షార్ట్ టర్మ్ వీటిలోకి వెళ్ళిపోవడం, సేఫ్ గా మళ్ళీ మన డబ్బులు పార్క్ చేసుకోవడం. మళ్ళీ రేట్ హైక్ జరిగినా జరగకపోయినా అది యావరేజ్ గా అక్కడే ఉన్నా పెద్ద రిటర్న్ ఏం మనకు వర్కౌట్ అవ్వదు అక్కడ. సో డెట్ మార్కెట్ ని, స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు కూడా చూసుకోవాలి ఎప్పుడు రేట్ కట్ జరుగుతుంది అని కొంచెం ఎస్టిమేషన్స్ ముందుంటున్నప్పటి నుంచి. ఇది ఈ చార్ట్ అనమాట. గిల్ట్ రిలేటెడ్ గా మీకు ఇంకా అర్థం కావాలంటే వడ్డీ రేట్లు పెరుగుతుందని ఎక్స్పెక్టేషన్ ఉన్నా ఆర్ వడ్డీ రేట్లు పెరుగుతున్నా ఈ రెండు సినారియోస్ లో గిల్ట్ ని టచ్ చేయొద్దు. ఎక్స్పెక్టేషన్ ఉన్నా టచ్ చేయొద్దు, పెరుగుతున్నా టచ్ చేయొద్దు. వడ్డీ రేట్లు పడుతుందన్న ఎక్స్పెక్టేషన్ ఉన్నా వడ్డీ రేట్లు కట్ చేస్తున్నా గిల్ట్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్. ఏది లేకపోతుంటే దాంట్లో కూపన్ ఈల్డ్, మనకి నార్మల్ ఈల్డ్ ఏదైతే ఉంటుందో అది వర్కౌట్ అవుతూ ఉంటుంది అంతే. అది పెద్ద రిటర్న్ కాదు. బట్ కట్ చేస్తున్నారని ఎక్స్పెక్టేషన్ ఆర్ కట్ చేయడం బెస్ట్ టైం టు ఫోకస్ ఆన్ ద గిల్ట్ ఫండ్స్ అనమాట. అండ్ ఈ ఎంటైర్ ఫండ్స్ దేని పర్పస్ కి మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి, ఎంత టైం పీరియడ్ అనుకుంటే మీరు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వాటి రిస్క్ ప్రొఫైల్ ఏంటి, ఎవరెవరికి ఇది బెస్ట్, అండ్ ఏ సినారియోస్ లో మీరు వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది అనేది కూడా ఒక టేబుల్ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ ఒక్కొక్కటి నోట్తో చెప్తూ వెళ్ళానంటే ఈజీగా ఇది 50 minutes వెళ్ళే వీడియో. నాకు ఇది ఎంత మాత్రం లెంత్ పెంచాలని లేక టేబుల్స్ గా మీకు ఇచ్చేసి కంపారిటివ్ గా పెట్టేసి డేటాను సింప్లిఫై చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. చాలా ఎఫర్ట్స్ పడింది దీనికి. పెట్టిన ఎఫర్ట్స్ వాల్యుబుల్ గా అనిపించుంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. రెండు వీడియోలు మీరు చూడాలి. 2025లో ఏది మంచి మ్యూచువల్ ఫండ్స్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ అండ్ లిక్విడ్ ఫండ్స్ గురించి కూడా చెప్పాను డీటెయిల్డ్ గా. ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి నేను అదే చెప్తున్నాను. ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, పెట్టుబడి ఎలా చేయాలి లైవ్ లో ఈ వీడియోలో చూపించాను. అలాగే గిల్ట్ ఫండ్స్ గురించి ఇంకొంచెం డీప్ గా తెలుసుకోవాలనుకుంటే, ఇంకొంచెం వెళ్ళాలి, ఇంకా అర్థం చేసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. 2 వీడియోలు ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్ లో, వీలైతే చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, డెట్ మార్కెట్ అవాయిడ్ చేయాల్సిన మార్కెట్ కాదు. డెట్ మార్కెట్, డెట్ మ్యూచువల్ ఫండ్స్ కొంచెం లాజికల్ థింకింగ్ ఉంటున్న వాళ్ళు మాత్రమే రాగలరు. కాబట్టి అడ్వాంటేజ్, ఎడ్జ్ మనకుంటుంది. ఆల్వేస్ హ్యావ్ ద నాలెడ్జ్ మీకుంటే రిస్క్ తక్కువతో కూడా మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించవచ్చు. మీకు ఆ నాలెడ్జ్ ఇవ్వడానికి, ఇంకా పెంచడానికి మా సైడ్ నుంచి మేము బెస్ట్ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాం. అండ్ స్టార్టింగ్ లో చెప్పాను కదా, కనీసం ఒక నెలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఎవరైనా మీ మీద ఫ్రాడ్ గా లోన్స్ తీసుకున్నా, ఫ్రాడ్ గా క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నా, సెలబ్రిటీస్ కే తప్పలేదు కాబట్టి మన మీద ఎవరైనా చేస్తుంటే టైం టు టైం దాన్ని తెలుసుకోవడం, రిపోర్ట్ చేయడం మన బాధ్యత. ఎలా చెక్ చేసుకోవాలి, ఇలా పైసా బజార్లోకి వెళ్ళి అన్ని క్రెడిట్ ఏజెన్సీస్ కి సంబంధించిన రిపోర్ట్స్ ని మనం చూసుకోవచ్చు. ఆ లింక్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్ లో. ఫస్ట్ లింక్. సెకండ్ లింక్, మీరు ఎప్పుడైనా లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు అసలు మీకుంటున్న కండిషన్స్ కి ఏ బ్యాంక్ ఆర్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ తక్కువ వడ్డీకి లోన్ ఇస్తుందో, పర్సనల్ లోన్ ఇస్తుందో చెక్ చేసుకొని తర్వాత మీకు నచ్చిన దగ్గర లోన్ తీసుకోండి. చెక్ చేసుకోవడానికి కావాల్సిన పైసా బజార్ పర్సనల్ లోన్ కంపారిజన్ టూల్ అది. ఆ లింక్ కూడా సెకండ్ లింక్ గా ఇస్తున్నాను. అవి మన డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. అండ్ ఇది మన వాళ్ళకి షేర్ చేస్తే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.